రూపీస్ ప్రస్తుత కాలంలో 10 రూపాయలకి మహా అయితే ఒక ఛాయ్ వస్తుంది. కానీ కర్నూలు నగరానికి చెందిన రేణుక టిఫిన్ సెంటర్లో 10 రూపాయలకే టిఫిన్ ఇస్తూ ఉన్నారు. ఆ 10 రూపాయల టిఫిన్ ఎప్పటి నుంచి పెట్టారు, ఇంతకు అది వర్కౌట్ అవుతుందా లేదా అన్న విషయాలు హోటల్ నిర్వాహకుడు నాగేశ్వర రెడ్డి ఉన్నారు. మరిన్ని విషయాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే. ఏంటి 10 రూపాయలకి ప్రస్తుతం ఎక్కడ చూసినా ఒక టీ మాత్రమే వస్తుంది, కానీ మీరు మాత్రం 10 రూపాయలకి మొత్తం టిఫిన్ ఇస్తున్నారు, ఎందుకు? మేము 2012 నుంచి పెట్టుకున్నాము. 2012 నుంచి పెట్టుకున్నాము. అదేవిధంగా అప్పటి నుంచి ఇప్పటి వరకు నడిపిస్తూనే ఉన్నాము. ఎక్కువ తక్కువ రేట్లు అన్నీ పెరిగినా ఏం జరిగినా కానీ అదే చేయాలనుకున్నాం, చేస్తున్నాం. అట్లా అదే ప్రస్తుతం చూస్తే ఆయిల్ చూసినా కూడా దాదాపు 200 దాకా కిలో, ప్రతి ఐటమ్ ఎక్కువ. కానీ మీరు చూస్తే దాంట్లో అన్ని డబ్బాలు ఉన్నాయి కూడా, కానీ మేము అయితే నడిపిస్తున్నాం. ఇంతకు వర్కౌట్ అవుతుందా? తక్కువ ఉంటుంది. అప్పుడు అంత ఇన్కమ్ లేదు, ఇప్పుడు కొంచెం తక్కువ. అప్పుడు అంత దండి ఉంటుంది, ఇప్పుడు కొంచెం తక్కువ. దానిలోనే పెరిగే కొద్దీ ఇక్కడ తక్కువ అవుతుంది అంతే. అట్లా వీళ్ళంత వరకు సరుకుల రేట్లు ఇవి అన్ని తగ్గితే కొంచెం అందరికి ఇంకా బాగుంటుంది. రేట్లు పెరుగుతూనే ఉన్నాయని తగ్గుతలేవు. అసలు ఎందుకు వచ్చింది 10 రూపాయలకే టిఫిన్ పెట్టాల ఆలోచన? ఎందుకు 10 రూపాయలకి ఎందుకు స్టార్ట్ వచ్చిందని అంటే, అప్పుడు ఉండే సిచ్యువేషన్కి నాకుండే కొన్ని తిరిగి బయట చేసుకునేదానికి ఏది లేదు. నా చేతికి వచ్చిన ఐటమ్ ఇది, నాకు వచ్చిన దాంట్లో నేను చేసుకోవాలనే ఇదితో నేను చేసుకుంటున్నా, ముందుకు వెళ్ళిపోతున్నా అంతే. అంటే మొదటి నుంచి మీరు హోటల్ స్టార్ట్ చేసినప్పుడు కూడా 10 రూపాయలేనా, లేకుంటే అప్పుడు ఇంతకుముందు నాకు కూడా ఉన్నప్పుడు 18 రూపాయల ప్లేట్. మా మామ నాకు ఇచ్చినప్పుడు 18 రూపాయల ప్లేట్. తర్వాత నేను తీసుకున్న కొన్ని రోజుల తర్వాత, ఒక 2 years తర్వాత నేను 10 పెట్టుకున్నాను. అంటే ఎవరైనా సరే రేట్లు పెరిగేదాని విధంగా రేట్లు పెంచుతా ఉంటారు. అంటే మీరు మొదట్లో 18 రూపాయలు అంటున్నారు, తర్వాత 10 రూపాయలు చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? 18 రూపాయలు అప్పుడు నేను 10 రూపాయలు చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చిందంటే, బయట కొన్ని అనువల కారణాల వల్ల నేను అక్కడ ఏమీ చేసుకోలేక అక్కడ ఇది అవ్వడం వల్ల నాకు వచ్చిన దానిలో నాకు వచ్చిన ఐటమ్ టిఫిన్ సెంటర్ హోటల్ దానికి సంబంధించి నేను చేసుకోవాలి. వేరేది ఏది వద్దు అనుకున్నాను, అందుకు పెట్టుకున్నా. అదే కంటిన్యూ చేసుకుంటున్నాను అంతే, వేరేది ఏం లేదు. అంటే ఈ 10 రూపాయల టిఫిన్ మీరు అందిస్తున్నారు కదా, ఇక్కడికి కేవలం అంటే పేదవాళ్ళు మాత్రమే వస్తున్నారా, అంటే పెద్దవాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి తినేవారు? పేదవాళ్ళు వస్తున్నారు, పెద్దవాళ్ళు వస్తున్నారు, అందరూ వస్తున్నారు. ఏం లేదు. కొంతమంది 1 తింటారు, కొంతమంది 2 తింటారు, 3 తినిపోతారు, కడుపు నిండా తినిపోతారు. లేని వాళ్ళు కంపల్సరీ 1 కూడా తినిపోయే వాళ్ళు ఉన్నారు. వేరే 2 తినలేకుండా 1 తినిపోయే వాళ్ళు కూడా ఉన్నారు. ఇంతకు ఇప్పుడున్న రేట్లలో 10 రూపాయలకి మీరు బతకడమే, హోటల్ నడపడం చాలా ఇబ్బంది అయిన పరిస్థితి. మరి ఇంతమందికి మీరు దాదాపు 10 మంది మీ హోటల్ నుంచి బతుకుతారు, వీళ్ళకి అందరికి వర్కౌట్ అవుతుంది? కంపల్సరీ వాళ్ళకు ఇచ్చిన తర్వాత ఏముండేది నాకు అట్లా ఏ టైంకి వాళ్ళకి ఏ టైం కావాలంటే ఆ టైంకి వాళ్ళకి ఇచ్చిన తర్వాత నాకు అది నెల అట్లా ఏం లేదు. వాళ్ళకి కూడా మళ్ళీ ఎంతమంది వర్క్ చేస్తున్నారు మీ దగ్గర? 10 మంది ఉన్నాం. నాకు నేను కాకుండా 10 మంది. అంటే మీ దగ్గర దొరికే టిఫిన్స్లో ఏంటి 10 రూపాయలకి మీరు ఏమేమి ఇస్తారు? ఇడ్లీ, వడ, మైసూర్ బజ్జీ, పూరి, ఉగ్గన్ బజ్జీ, దోశ. ఉగ్గన్ బజ్జీ మాత్రం 15 రూపాయలు. బజ్జీ తీసుకోకుంటే అది కూడా 10 రూపాయలు. పేదవాళ్ళని కానీ పెద్దవాళ్ళని కానీ కాకుండా పేదవాళ్ళు లేని వాళ్ళు వచ్చి 1 తినే వాళ్ళు కూడా ఉన్నారు. లేని వాళ్ళ కోసం అది ఒకటి దృష్టిలో పెట్టుకొని తర్వాత వచ్చేసి శాతం అట్లనే పెట్టుకొని చేసుకొని వెళ్ళిపోతున్నాం. తింటున్నారు, సంతృప్తి పడుతున్నారు, నాకు మంచిదని చెప్తున్నారు. దానివల్ల మేము కూడా కంటిన్యూ చేసుకుని వెళ్ళిపోతాం. అంటే ఇప్పుడు చూస్తేనేమో రేట్లు ఇప్పటికే చాలా రేట్లు ఉన్నాయి, భవిష్యత్తులో రేట్లు పెరిగితే టిఫిన్ రేట్ పెంచే అవకాశాలు ఉన్నాయా? టిఫిన్ రేట్లు పెంచడం అనేది ఇప్పటికైతే నాకు లేదన్నా. ఆ భగవంతుడు ఎంతవరకు శక్తినిస్తే అంతవరకు పోరాడడానికి అయితే జెన్యుగా ఉన్నా, 100%గా ఉన్నాను. నేనైతే మనస్ఫూర్తి చేస్తున్నా, మనస్ఫూర్తి తీసుకుంటున్నాను. వాళ్ళు వచ్చి తిని ఇస్తున్నారు, వెంబడే రావాలి, నాకు ఇవ్వాలా అనేది ఆశ పెట్టలేదు. నేను ఫస్ట్ రావడం, ఇవ్వడం, తర్వాత వాళ్ళు ఇచ్చిన తీసుకోవడం, ఆ విధంగా ఉన్నాను. చూశారు కదా అండి, కర్నూలు రేణుక టిఫిన్ సెంటర్ వాళ్ళు చుట్టుపక్కల కూడా అందరూ పేదవాళ్ళు ఉన్నారన్న నేపథ్యంలో వారికి ఒక్క పూటనైనా సరే తక్కువ ధరలకే టిఫిన్ అందించాలనే కాన్సెప్ట్తో దాదాపు 11 సంవత్సరాల నుంచి ఉదయం సాయంత్రం రోజు కూడా కేవలం 10 రూపాయలకే టిఫిన్ అందిస్తూ ఉన్నాము. అయితే మొదట్లో వాళ్ళ అమ్మ ఇచ్చినప్పుడు 18 రూపాయలు ప్లేట్ టిఫిన్ ఉన్నా కూడా తర్వాత ఈ పోటీ ప్రపంచంలో తన హోటల్ కంటూ ఒక ప్రత్యేక గుర్తింపు ఉండాలని చెప్పేసి 18 రూపాయల నుంచి 10 రూపాయలకి రేట్లు తగ్గించడం జరిగింది. వాళ్ళకి ఒక్క పూటైనా సరే తక్కువ ధరలకి టిఫిన్ అందించాలనే కాన్సెప్ట్తోనే ఈ హోటల్ నడుపుతా ఉన్నాను. భవిష్యత్తులో కూడా రేట్లు పెరిగినా కూడా పేదవాళ్ళని దృష్టిలో పెట్టుకొని కేవలం 10 రూపాయలకి ఈ హోటల్ నిర్వహించడం జరుగుతుంది. హోటల్ నిర్వాహకుడు నాగేశ్వర రెడ్డి తెలుపుతున్న పరిస్థితి. కెమెరామెన్ లోకేష్తో అంజీ, ఐ డ్రీమ్ న్యూస్, కర్నూలు నుంచి.